చేయాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా వాస్తవంగా ఆనాడు అసెంబ్లీ సాక్షిగా కూడా నిన్న ఆ రోజు నేను అడగడం జరిగింది. మా కమలాపూర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు హుజురాబాద్ కానీ జమ్మిగుట్టలో కానివ్వండి లేకుంటే భూసూరులో కానివ్వండి మనం ఇవ్వాలి అనగానే మీరు కూడా వెంటనే స్పందించి తప్పకుండా కట్టిని ఇచ్చేద్దామని ఆ రోజు నేను చెప్పినందుకు మీకు కూడా ధన్యవాదాలు. అయిపోయి ఇచ్చిన తర్వాత ఒక్కటే చిన్న రిక్వెస్ట్ అసెంబ్లీగా చెప్పిన ప్రతి ఇంటికి ఒక 20,000 నుంచి 25,000 రూపీస్ కన్సెక్టర్ కావచ్చు. ఇంతకుముందు మీరు కూడా చూసి కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. దయచేసి అవి మాత్రం మీరు వెంటనే వారం 10 రోజుల లోపల కంప్లీట్ చేయాలని మీకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఆడ కరెంట్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి, డ్రైనేజ్ కానీ, వాటర్ కానివ్వండి కూడా వెంటనే దాన్ని ఏర్పాటు చేయాలని కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా సార్ ఇంకోటి మీరు రెవెన్యూ మినిస్టర్ కాబట్టి ఒకటి నా పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఈ కమలాపూర్ మండలంలో ఉప్పల్ని దయచేసి మండలం చేయాలని మీకు ప్రత్యేకంగా నేను కోరుతా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే ఉప్పల్కి అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి సార్. దాదాపు 7,000 ఓట్స్ విలేజ్, చాలా పెద్ద గ్రామం. దాంతో పాటు ఈ మండలం కూడా చాలా పెద్దగా సార్. ఇంకొక మండలం ఇస్తే ఐ రియల్ బీ థ్యాంక్ఫుల్ టు సార్. మీరు ఇంతకుముందు నేను పర్సనల్ కలిసి కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అదే విధంగా సార్ వీణవంక మండలంలో కూడా చెల్లూరుని మండలంగా ఇస్తే ఐ రియల్ బీ థ్యాంక్ఫుల్ టు సార్. అంటే ఈ రెండు పెద్ద కాబట్టి చేయగలిగింది సార్. అంటే చేయలేని నేను చెప్పట్లేదు, ఇది ప్రాక్టికల్ గా మనం చేయగలుగుతాం కాబట్టి మీకు నేను ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా సార్ ఇదే కమలాపూర్లో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 1,75,00,000 రూపాయలు శాంక్షన్ చేసుకొని కమలాపూర్లో అద్భుతమైన బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దాని బ్యాలెన్స్ ఇంకొక 2 crores పడుతుంది, మీరు కూడా ఇస్తే మీకు కమలాపూర్ పట్టణంలో బాగా సంబంధాలు ఉంటాయి. మా ప్రభాకరానికి ఈ ప్రజలు కూడా మీకు ఒకసారి ఎంపికడానికి ఓటు చేసి అనేక సంబంధాలు ఉన్నాయి. దయచేసి ప్రభాకర్ అన్న గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నా బస్ స్టాండ్ కంప్లీట్ చేసి ఓ 2 crores కి ముందు కమర్షియల్ కాంప్లెక్స్ కడితే చాలా అద్భుతంగా ఉంటుందన్న. రేపు ఆర్టీసీ కూడా రెవెన్యూ వస్తుంది, దానివల్ల చాలా అద్భుతమైన లాభం కూడా జరుగుతుంది. హుజురాబాద్ పట్టణంలో విలేకరు ప్రొసీడింగ్స్ కలెక్టర్ యాజ్ పర్ ప్రొసీజర్ చేసి ఇచ్చినాం సార్. అయితే అక్కడ మేము చేసి ఇచ్చిన తర్వాత ఇలా ఒక వ్యక్తి ఆ కేసు వేసి ఉన్న ప్రెస్ మిత్రులందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ వ్యక్తిని కొంచెం మీరు పిలిచి మాట్లాడితే దయచేసి అయిపోతుంది సార్. తన మార్కెట్ చైర్మన్ గారే, దయచేసి మీరు కొంచెం పిలిచి సెట్ చేసుకుంటే అయిపోతుంది సార్ అని కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్న ప్రెస్ మిత్రులందరికీ కూడా దానివల్ల లాభం జరుగుతుందని కూడా మీకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరూ అయిన తర్వాత తప్పకుండా సార్ ఇంకోటి ఇంద్రమ్మ ఇల్లు కూడా మా నియోజకవర్గంలో మీరు దయచేసి మీ స్పెషల్ కోటా కింద ఒక 3,000 ఇల్లు మీరు వచ్చినందుకు 3,000 ఇల్లు మాకు స్పెషల్ కోటా కింద శాంక్షన్ చేయాలని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. ఇయర్ కాకుండా 3,000 సార్, ఇయర్ 3,000 ఇస్తాను, అది కాకుండా 3,000 శాంక్షన్ చేస్తే టోటల్ క్లోజ్ అయిపోతుందని మీకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ మీరు వచ్చిన సందర్భంగా కూడా ఈ 2 మండలాలు ప్రకటించబోతుందని నేను ప్రత్యేకంగా కూడా మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను సార్. కొంచెం వెంటనే చేస్తే దానివల్ల మాకు అద్భుతంగా లాభం జరుగుతుందని కూడా మీకు ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. ప్రెస్ మిత్రుల పక్షాన ఇవన్నీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇది ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి కేసీఆర్ గారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకి ఇచ్చినందుకు గట్టిగా సపోర్ట్ కొట్టి థ్యాంక్స్ చెప్పడానికి అందరికీ కూడా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వేదిక మీద పెద్దలు
ఈనాడు కమలాపూర్ మండలానికి సంబంధించినటువంటి ఆనాడు ప్రారంభించిన ఈనాడు పూర్తి చేసుకొని ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఇంకా అందులో కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. మేము ఫలానా కేసీఆర్ కట్టిన వాడు మేము వాటిని ముట్టుకోమనేటువంటి విధానం లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రక్రియ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎవరున్నా మీరు అట్లా అనుకుంటే అది ఇంకా ఫౌండేషన్ నాయకులు మీరు అనుకుంటున్నారో మేము కేసీఆర్ ఈ రోజు తప్పకుండా సాధించినట్టుగా నేను చెప్పింది బరాబర్ కేసీఆర్ ఇన్ని రోజులు ఒక నిమిషం అందులో విధంగా మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న మంత్రి గారు వీరవంక జన్మకుంట హుజరాబాద్ కమలాపూర్ 4 మండలాలు మాత్రమే ఉన్నాయి. నిజంగా కూడా ఈ మండలంలో అవగాహన వస్తున్న మండలం అవసరం ఉంది. అట్లా కొన్ని అంశాలకు సంబంధించి విచారణ బరాబరుగా మనం ప్రజాప్రతినిధులు ఎన్నికైన తర్వాత ప్రజల సమస్యలే మనకు ప్రధాన ఎజెండాగా ముందుకోవడం. ఈ రోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక ఏ పార్టీ శాసనసభ్యుడు అప్రస్తుతంగా 3,500 పక్కన హుస్నాబాద్ నేను మంత్రిని నాకు 3,500 వారికి కూడా 3,500 ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కూడా 3,500 ఇండియా తీసుకున్నారు. తప్పకుండా పేద ప్రజలందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. తొందరలో కూడా వీలైనంత ఆర్థికమైనటువంటి అవసరం ఇందిరమ్మ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా మరి ఎప్పటికీ కూడా ప్రజలు చాలా స్ట్రాంగ్ గా అభివృద్ధిని కోరుకుంటారు. తప్పకుండా ఆ అభివృద్ధికి సంబంధించి ఈ ప్రభుత్వంలో గౌరవ శాసనసభ్యుల విజ్ఞప్తులు కానీ ప్రజల విజ్ఞప్తులు కానీ ఏమున్నా వాటిని పరిష్కరించే ప్రయత్నం జరుగుతుందని మానవుని సందర్భంగా మాట్లాడతాను. దయచేసి తప్పకుండా అందరం కలిస్తేనే అభివృద్ధి. గతంలో రాజకీయంగా ఇప్పుడు రాజకీయంగా చర్చ అనవసరం. మనం అభివృద్ధికి సంబంధించిన విషయంలో అందరం కలిసి ఈ కమలాపూర్ మండలాన్ని కానీ తెలంగాణని కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాని కానీ ఈరోజు హన్మకొండ జిల్లాలో ఉంది అందరం కలిసి అన్ని రకాల అభివృద్ధి చేస్తున్నామని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు డబల్